మనం ప్రభు యొక్క రక్తదయాల్లో పాలు పొందడానికి ముందుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 32 వరకు మనం మార్చి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు ఈ రొట్టెను తిని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోంది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే మత్తయి రాసిన శుభవార్త మొదటి అధ్యాయం, మత్తయి రాసిన శుభవార్త మొదటి అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను, 23వ వచనం మీరు చదవండి. 22, 23 వచనాలు. మత్తయి 1. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇరవై 23వ వచనం మళ్ళీ అందరం ఒకసారి గట్టిగా చదువుకుందాం. అని ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క రక్తదయాల్లో యోగ్యంగా పాల్పొంద నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, రక్షణ పొంది దేవుని బిడ్డలైన వారందరికీ దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత ప్రభు యొక్క విలువైన రక్తదేహాలలో పాలు పొందడం. నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకము చేసి కొనుటకై దీనిని చేయుడి అన్నాడు. ఈ సంస్కరణ దేవుని కర్తవ్యాన్ని మరింతగా మనకు బోధిస్తుంది. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని అనేకులకు ప్రకటించడానికి మరలా మనల్ని సిద్ధపరుస్తూ ఉంది, తీర్మానంలోకి తీసుకొస్తూ ఉంది. కాబట్టి అనాలోచితంగా, విలువ ఎరగకుండా, పరిశీలించుకోకుండా అయోగ్యంగా మనం పాలు పొందితే అది మనకు శిక్షావిధి కలుగుటకే కారణమవుతుంది అన్నాడు.
యోగ్యంగా పాలు పొందాలంటే మనలను మనమే పరీక్షించుకొనవలెను అన్నాడు. మనల్ని ఎవరు ఎగ్జామినేషన్ చేయరు. మన మనస్సాక్షి, పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యం నిలువుటద్దం వలె మన ఎదుట ఉన్నప్పుడు, మనల్ని పరీక్షించుకోమన్నప్పుడు ఎక్కడ ఏముందో దిద్దుకొని సరిచేసుకొని ఆయన రక్తదేహాల్లో పాలు పొందడం మన బాధ్యత. ఎప్పుడైతే నీవు వాక్య ప్రకారంగా దిద్దుబాటుకు సరిచేయడానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు గొప్ప కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆయనకు తెలుసు మనం మంటివారమని, బలహీనులమని, లోపాలు కలిగిన వారమని, సామర్థ్యత లేని వారమని. కానీ దిద్దుకునే మనసు, సరిచేసుకునే మనసు, ఒప్పుకునే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఎడల కృప చూపి వాళ్ళనే దేవుడు సమర్థులుగా చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు. దేవుని కార్యాల కొరకు చక్కని పాత్రల్లాగా స్థానిక సార్వత్రిక సంఘముల యందంతటా ఆయన బహుఘనతనిచ్చి వాడుకునేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని కృప పొందినట్లు మనల్ని మనం వాక్యానుసారంగా ఎప్పటికప్పుడు సరిచేసుకునేటువంటి వారంగా ఉండాలి. మనం చదువుకున్న లేఖన భాగం మనకేం బోధిస్తుందో గుర్తిద్దాం. ప్రవక్త అయిన యెషయా యేసుప్రభు యొక్క పుట్టుకకు ముందు బబులోనుకు ఇశ్రాయేలీలు చెరగా కొనిపోబడక ముందు ఆయన ప్రవచించాడు, మీ మార్గాలు దిద్దుకోండి, మీ యొక్క క్రియలను దిద్దుకోండి, సరిచేసుకోండి అని. కానీ యెషయా మాటలు ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. దేవుడి కోపం వారి మీదకి వచ్చింది, వారు బబులోనుకు చెరగా వెళ్ళిపోయారు. ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మత్తయి తన పుస్తకంలో తిరిగి రాస్తూ మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అన్నాడు. ఇమ్మానుయేలను పేరునకు అర్థం ప్రభువే చెప్పాడు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. నాతో చెప్పండి, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడని అర్థము. చాలండి, దేవుడు ఆది నుంచి మానవులకు తోడుగా ఉన్నాడు. నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. లోకంలో మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అది వివాహ విషయంలో మాత్రమే కాదు, అనేక విషయాలలో కూడా మనం ఒంటరిగా ఉండలేము. ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే తను మనకు తోడై ఉండాలి అని కోరుకున్నాడు. మనుషులకు తోడు ఎంత అవసరం. మనుషులు కూడా మనకు తోడుగా ఉంటారు, కాకపోతే అది తాత్కాలికమే, ఒక భాగము వరకు మాత్రమే పరిమితి అయింది. తల్లిదండ్రులు పిల్లలకు తోడై ఉంటారు కొంతకాలం వరకు, పిల్లలు తల్లిదండ్రులకు తోడై ఉంటారు, భార్య భర్తకు, భర్త భార్యకు, బంధువులు, స్నేహితులు, ఇరుగువారు, పొరుగువారు కొంతకాలం తోడై ఉంటారు. కానీ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్తారో మనకు తెలియదు. ఆ తోడు శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే మనం బలహీనులం, మంటివారం. ఏ పని చేయాలన్నా మనకు తోడు అవసరం. చిన్న కొట్టుకు వెళ్ళాలన్నా కూడా తోడు అవసరం. నువ్వు వస్తేనే నేను వెళ్తాను అంట. తోడు లేకుండా మనుషులు ఈ లోకంలో జీవించలేరు. మనుషులు ఎంతకాలం తోడు ఉంటారు? చాక్లెట్ కొని ఇచ్చినప్పుడు వస్తాడు, చాక్లెట్ కొని ఇవ్వకపోతే కొట్టుకు రాడు. నీ తోడు నేను రానంటాడు, నాకేంటి లాభం అంటాడు. కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడికైనా వస్తాడు, ఏమైనా మన కొరకు చేస్తాడు.
ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఈ భూలోకంలో నీకు ఎవరు తోడు? నిన్ను పరలోకానికి చేర్చడానికి, నీ యాత్ర జీవితం అంతటిలో కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, ఇరుకు ఇబ్బందులు అన్నిట్లలో ఎవరు నీకు తోడై ఉన్నారు? మనుషులైతే విడిచిపెడతారు. దేవుడు నీకు తోడై ఉంటే నీవు ధన్యుడవుతావు. మనం గమనిస్తే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్నో సందర్భాలలో దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీ ఇమ్మానుయేలు నేనే, నీ ఇమ్మానుయేలుగా నేను నీకు జీవితాంతం వరకు ఉంటానని చెప్పాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఈ ఇమ్మానుయేలు నీకున్నాడా? నీవు ఆయనను అంగీకరించావా? ఆయన తోడు నీ జీవితాంతం కొనసాగిస్తున్నావా? ఆది కాండంలో ఇస్సాకుకు తోడై ఉన్నాను అన్నాడు, యాకోబుకు తోడై ఉన్నాడు, యోసేపునకు తోడై ఉన్నాడు, న్యాయాధిపతులైన వారికి తోడై ఉన్నాడు, న్యాయాధిపతుల్లో ప్రత్యేకంగా గిద్యోనుకు తోడై ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు, ఋతు గ్రంథంలో చేనుకోయి వారికి తోడై ఉన్నాడు, సమూయేలుకు తోడై ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు, యూదా వారి అందరికీ తోడై ఉన్నాడు, యోసేపు ఇంటి వారికి తోడై ఉన్నాడు, పెద్ద ప్రవక్తలకు తోడై ఉన్నాడు, చిన్న ప్రవక్తలకు తోడై ఉన్నాడు. బబులోను నుండి తిరిగి యెరూషలేముకు వచ్చి మందిరము కడుతున్న వారితో ఎజ్రా, నెహమ్యా, యెరుబ్బేలు, యేషువ ఇలాంటి వారందరికీ దేవుడు తోడై ఉన్నాడు. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, లేదా ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నూతన నిబంధన క్రింద ఉన్న మనకెంత ధన్యత! ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన తోడై ఉన్నాడు. నేను ఒంటరిగా ఉండలేదు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు యేసయ్య. యోహానుకు తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డ ఎట్టివాడోగునని జనులు ఆశ్చర్యపడ్డారు. నికోదేము యేసు ప్రభువారితో అన్నారు, అమ్మో, దేవుడు తోడై ఉంటేనే కానీ ఇలాంటి కార్యాలు చేయడం ఎవరి వల్ల కాదు అన్నాడు. ఆయన యేసయ్యకు, యోహానుకు, ఆదిమ సంఘానికి తోడై ఉన్నాడు, పౌలుకు తోడై ఉన్నాడు, తిమోతికి తోడై ఉన్నాడు. ఆయన చివరికి ప్రకటన 21 అన్నాడు, ఈ దేవుడు మీకు దేవుడై సదాకాలం మీకు తోడై ఉండును అన్నాడు. తోడై ఉండే దేవుడే ఇమ్మానుయేల్. ఈయన మనకు తోడై ఉంటే ఎంతో ధన్యులమవుతాం. తోడై ఉండెదవు అంతము వరకు, నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను, నాకు సరిగవు నూతన బలము నాకు నే స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే, ఈ లోకయాత్ర నే సాగుచున్నా, ఈ లోకయాత్ర నే సాగుచున్నా,
ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. లోకయాత్రలనే సాగుచుండా, ఈ లోకయాత్రలనే సాగుచుండా. ఎంత గంభీరమైన నిరీక్షణ ఇది! నీవు నాకు తోడయ్యుండు అన్నాడు. ఎవ్వరు విడిచినా నువ్వు విడువవయ్యా, నేను స్థిరపడాలనేదే నీ కోరిక అని భక్తుడు చెప్తున్నాడు. ఇమ్మానుయేలు ప్రభు తోడై ఉంటే నూతన బలం మనకు కలుగుతుంది, నూతన బలం మనకిస్తాడు. దేవుడు తోడై ఉంటానన్నాడు. ఆయన మాట తప్పడు, ఆయన ఎప్పుడు కూడా సత్యవాది. అయితే జాగ్రత్త, అందరికీ కాదు సుమా. ఏదో క్రిస్మస్ సీజన్లో నీవి వాక్యాన్ని చదివినా, గృహంలో పెట్టుకున్నా, నువ్వు ఆయనకిష్ట ప్రకారం నడవకపోతే ఆయన నీకెన్నడూ తోడై ఉన్నాడు. ఇంతమందికి ఆయన తోడై ఉన్నాడంటే వారు ఆయనకు అనుకూలంగా నడిచారు, ధన్యులయ్యారు. దేవుడు ఎవరికి తోడై ఉండడు? సంఖ్యాకాండం 14వ అధ్యాయము, మనను మనుషులను భ్రమపరిచినట్టు దేవుణ్ణి భ్రమపరచలేం. దేవుడు మన హృదయములను ఎరిగినవాడు. కాబట్టి ఆయనను అనుసరించుట మానితే ఆయన ఎన్నడూ మనకు తోడు ఉండడు. ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అని మనం పాట పాడినా ప్రయోజనమేమీ ఉండదు. నువ్వు ఆయనను అనుసరించి నడిస్తేనే ఆయన నీకు తోడై ఉంటాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 43వ వచనం చదవండి. సంఖ్య 14:43. ఏలయనగా వాళ్ళు వాగ్దాన దేశంలో ఇంతకు ముందే ఉన్నారు. మీరు వెళ్ళొద్దు, మీరు ఖడ్గము చేత కూలుదురు. ఎందుకు మోషే వెళ్ళొద్దని అరకు చెప్తున్నాడంటే, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా మీకు తోడై ఉండడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అనుసరించే వారికి తోడుగా ఉంటాడు, అనుసరించుట మానిన వారికి ఆయన తోడై ఉండడు. ఇశ్రాయేలీయులలో అనుసరిస్తున్న వారందరికీ తోడుగా ఉన్నాడు, అనుసరించని వారికి తోడుగా లేరు. వారు చెప్పిన మాట వినకుండా వెళ్ళారు, మరి మూర్ఖత్వం చొప్పున నడిచారు, ఎంతో నష్టపడ్డారు. ఈనాడు ఆయనను అనుసరిస్తూ ఉన్నామా? కొత్త నిబంధన క్రింద ఆయన మనం అనుసరిస్తేనే ఆయన మనకు తోడై ఉంటాడు. పాత నిబంధనలో కూడా అనుసరించిన ఇశ్రాయేలీయులకు ఆయనకు తోడై ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారికి సహాయం చేస్తూ వచ్చాడు, వారిని విడిచిపెట్టలేదు. అనుసరించుట మానితిరి. ప్రభు దినం, పరిశుద్ధ దినం, నువ్వు 6 దినాలు కష్టపడు, 7వ దినం నాది, నన్ను ఆరాధించు, నన్ను సేవించు అని కోరుతున్న తండ్రిని అనుసరిస్తున్నామా? ఓ వారం మానితే ఓ వారం వస్తున్నామా? 1 వారం, 2 వారాలు, 3 వారాలు, ఎన్ని వారాలు మానుతావు? సంఘ సహవాసాన్ని నువ్వు అనుసరించవు, ప్రతిదినం వాక్యం చదవడం అనుసరించవు, ప్రార్థన చేయడం అనుసరించవు, ప్రభువు ఇమ్మన్నవి ఇవ్వడానికి అనుసరించవు. నీవు అనుసరించుట మానితివి గనక నేను నీకు తోడై ఉండను అంటున్నాడు. అనుసరించే వారికి ఆయన తోడై ఉంటాడు. ఇర్మియా అనుసరించుట మానలేదు. ఆ సాక్ష్యం ఇర్మియా ఇస్తున్నాడు. ఇర్మియా పరిస్థితులు ఎంత బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా, అయ్యా నేను నిన్ను అనుసరించుట మానని కాపరి అయి ఉన్నాను అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం గమనిస్తే, నేను నిన్ను అనుసరించుట మానలేదు అంటాడు. 16వ వచనం చదవండి. 17వ అధ్యాయము 16వ వచనం. నేను నిన్ను అనుసరించు కాపరినయ్యుండుట మానలేదు. అందుకే ఇర్మియాకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనను చెరసాలలో వేసిన, బొండ బిగించి నీళ్లు లేని బావిలో వేసిన, ఇర్మియా మీదకి ఎంతమంది లేచినా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు అని చెప్పాడు. ఎన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని కలిగినా అనుసరించుట మానొద్దు. అనుసరించుట మానితే దేవుడు తోడై ఉండడు, అనుసరించే వారికి తోడై ఉంటాడు. నాతో చెప్పండి, నేను. గట్టిగా చెప్పండి, చెప్పడానికి కూడా ఖర్చు అవుద్దా ఏంటి? నేను అనుసరించుట మానను. అప్పుడైతే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటే ఏంటి లాభం? ఏంటి మనకు దీవెన? తోడు లేకపోయినా ఏం కాదనుకుంటున్నావా? అనుసరించుట మానిన ఇశ్రాయేలీలకు తోడు లేకపోతే వారు నశించారు, ఖడ్గం పాలయ్యారు, నష్టపడ్డారు. అనుసరించినటువంటి ఇర్మియాకు దేవుడు తోడై ఉన్నాడు, భక్తులందరికీ తోడై ఉన్నాడు. గొప్ప కార్యాలు, ఆశ్చర్య క్రియలు వారి జీవితాల్లో జరుగుతూ వచ్చాయి. ఒక 3 సంగతులు మాత్రమే ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడై ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. మొట్టమొదటి సంగతి ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం చదండి. ఆదికాండం 26:3. ఈ దేశమందు పరవాసివైయుండుము, నేను నీకు ఇమ్మానుయేలుగా ఉండి తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. దేవుడు తోడయ్యుంటే మనకు ఆశీర్వాదము కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? రక్షణ ఆశీర్వాదము కలుగుతుంది. అనుదిన యాత్రా జీవితంలో సకల విధములైన మేలు కలుగుతుంది. ఇస్సాకు, నేను చెప్పే ఈ దేశమందే నువ్వు పరవాసిగా ఉండు, ఐగుప్తుకు వెళ్ళకు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకు ఆ దేశమందుండి ఆ సంవత్సరం పంట వేశాడు, 100 ఫలం వచ్చింది. అంతేకాదు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాను అన్నాడు. ఇస్సాకు చాలా కష్టకరమైన పరిస్థితులను అనుభవించాడు. తండ్రి లేడు, తల్లి చనిపోయింది, అప్పటికి చాలా కాలమైంది. ఒంటరిగా ఉన్న ఇస్సాకును ఫిలిస్తీయులు ఓర్చుకోలేకపోయారు. ఆ తండ్రి బావులు తిరిగి ఎడారిలో తవ్విస్తే నీళ్లు పడ్డాయి. ఫిలిస్తీయులు వచ్చేమన్నారంటే, ఈ బావి మాదే, ఈ నీరు మాదే అని అతని మీదకి కలహానికి, గొడవకు, జగడానికి వచ్చారు. సరేలే నాకెందుకని చెప్పేసి ఆ బావులన్నిటిని కూడా ఆయన వదిలిపెడుతూ వచ్చాడు. అప్పుడు ఫిలిస్తీయుల అక్కడున్న రాజు వచ్చి, ఇదిగో నువ్వు ఇక్కడ ఉండకు, వెళ్ళు, దూరం వెళ్ళు, నీ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పాడు. ఆయన ఎన్ని స్థలాలు తిరిగాడో, ఒక స్థలం నుంచి ఒక స్థలానికి, ఒక స్థలం నుంచి ఒక స్థలానికి మారు మాట్లాడకుండా తిరుగుతూ వచ్చాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మళ్ళీ అదే ఫిలిస్తీయుల రాజు వచ్చి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడని మాకు తెలిసింది, కాబట్టి నువ్వు మాకు కీడు చేయక సమాధానంగా ఉండేటట్టుగా మన ఇద్దరం నిబంధన చేసుకుందామని చెప్పి
ఇస్సాకుతో నిబంధన చేశారు. అప్పుడు జలలు గల బావి దొరికిందని సేవకులు వచ్చి చెప్తే దానికి ఆయన బేర్షాబా అని పేరు పెట్టాడు. ఇక్కడ నుండి యెహోవా నన్ను ఆశీర్వదించు అని గుర్తించాడు. ఇస్సాకుకు ఆశీర్వాదం కలిగింది. అండ్ దేవుడు మనకు తోడై ఉంటే అసూయ జ్వాలలు, ఓర్వలేనితనం, కడుపు మంట, కడుపుబ్బరం మనల్ని ఏమీ చెయ్యవు. ఇమ్మానుయేల్ ఆయన మిక్కిలి గొప్పవాడిగా మనల్ని చేస్తాడు. నూరంతల ఫలం మనకిస్తాడు. ఇస్సాకును దేవుడు సంతోషపరిచాడు. ఇస్సాకుకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. కానీ అతని ముఖాన నవ్వే లేనటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ దేవుడు అతనికి తోడయ్యుండి ఆశీర్వదించాడు. కాబట్టి మొట్టమొదట దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? కృష్ణవేణి అమ్మ, కృష్ణని ఏం కలుగుతుంది? ఎవరి తోడుంటే? వెరీ గుడ్. ఎవరి తోడుంటే? దేవుడు ఎవరు? దేవుడు మనకు తోడంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. కాబట్టి ఆయన తోడు మనకు ఉండాలి అని కోరుకోవాలి. రెండో ఆశీర్వాదం ఏంటి? మీరు ఎందుకు వాక్యం చదవట్లేదు? వెనుకున్న వాళ్ళు మా పిల్లలే చదువుతున్నారు. ఈరోజు ఎవ్వరూ చదవట్లేదు. కృష్ణవేణి నువ్వు చదువుతావుగా వాక్యం? మరి చదవండి గట్టిగా. వాక్యం చదవడం ధన్యత. అవకాశం రావడం కష్టం. వేరే వేరే చర్చిల్లో అయితే ఎప్పుడు వాక్యం చదవాలని పోటీ పడతారు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2:7. ద్వితీయోపదేశకాండం 2:7. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నువ్వు చూసిన, నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు. ఆమేన్. నాతో చెప్పండి, నీ దేవుడైనా. ఆశని ఇలా కూర్చోమ్మా, ఇలా తిరిగి కూర్చో. యెహోవా నీకు తోడయ్యున్నాడు. నీకేమియు తక్కువ కాదు. ఈ లోకయాత్రలో దేవుడు మనకు తోడై ఉంటే ఏది తక్కువ కాదు. 40 సంవత్సరాలు ఈ అరణ్యములో నీవు నడిచిన సంగతి ఆయన ఎరుగును అన్నాడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ఉంది. ఆ 40 సంవత్సరాలు యేసయ్యే వారిని పోషించాడు. ఆయన ఎరిగాడు, ఏమీ తక్కువ కాదు. కాబట్టి దేవుడు తోడై ఉండాలంటే ఆయన అనుసరించాలి. అనుసరించిన ఇశ్రాయేలీలందరికీ ఆయన తోడై ఉన్నాడు. అమ్మ జాగ్రత్తగా. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మన అరణ్య యాత్రలో ఉన్నట్టే రక్షణ పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. కానీ దేవుడు తోడై ఉంటే నీకేది తక్కువ కాదు. ఇశ్రాయేలీలకి ఏం తక్కువ కాలేదు? వస్త్రము తక్కువ కాలేదు, ఆహారము తక్కువ కాలేదు, పానీయము తక్కువ కాలేదు. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. వాళ్ళకి ఎంత ధన్యత! వాళ్ళు పొలం దున్నలేదు, ధాన్యం కట్టుకోలేదు, గిడ్డంగులు కట్టలేదు, అందులో వేయలేదు. తెల్లవారగానే మంచుతో పాటు మన్నా కురిసింది. ఇశ్రాయేలీలు గుమ్మం నుంచి బయటికి దాటి ఆ మన్నా అంతా ఏరుకొని దాన్ని రోట దంచి రొట్టెలుగా కాల్చుకొని తిని యాత్రను కొనసాగించారు. ఆయన ఏమీ తక్కువ చేయలేదు వారికి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటే ఈ యాత్రా జీవితంలో నీకేది తక్కువ కాదు. ఒకవేళ నీకు ఈ సంవత్సరం 40 సంవత్సరాల్లో 1 సంవత్సరం అనుకున్నా, కొన్ని సంవత్సరాలుగా నీ ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ ఆయన ఎరుగును. నీకు ఫ్రూట్స్ లేకపోవచ్చు, స్వీట్స్ లేకపోవచ్చు, స్నాక్స్ లేకపోవచ్చు, కొత్త బట్టలు లేకపోవచ్చు, చెప్పులు లేకపోవచ్చు. ఆయన ఎరుగును. ఆయన నీకు తోడై ఉంటే నీకేది తక్కువ కాదు, తక్కువ చేయడు. ఎప్పుడు తోడై ఉంటాడు.
అప్పటికప్పుడు మన అవసరతను బట్టి దేవుడు అన్నీ అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన తోడై ఉంటే మన గిన్నె నిండి పొంగి పొర్లిపోతుందన్నాడు. గాఢాంధకార లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించను, నీవు నాకు తోడై ఉండేదవు అన్నాడు. దేవుడు తోడై ఉంటే మన కరువు కరువే కాదు, మన నష్టము నష్టమే కాదు, మన ఇబ్బందే కాదు. ఆయన తోడై ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనను అనుసరించే వారము కాబట్టి. దైవజనుణ్ణి అనుసరించిన ఒక దాసురాలు, ఒక ధన్యురాలు, ఒక విధవరాలు గురించి బైబిల్లో రాయబడి ఉంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయంలో ఏలియా ఈ విధవరాలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ముందు చదువుదాం. 17వ వచనం చదవండి. 16 చదవండి, 16 చదవండి అమ్మా. 17, 16. యెహోవా ఏలియా ద్వారా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె పిండి తక్కువ కాలేదు, నూనె. ఇశ్రాయేలీలకు అందరికీ కరువు, భయంకరమైన కరువు కాలం. ఏలియాను దేవుడు అన్నాడు, నువ్వు సారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషించమని ఆమెకు సెలవిచ్చాను అని చెప్పాడు. ఏలియా ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అమ్మా అన్నాడు. ఆమె మంచినీళ్ళు తేబోతుంటుండగా అదే చెయ్యితో ఒక మహేంద్ర ఇట్లా కూర్చో, మీరు అలా చేయకూడదు. హాసిని సిట్ రైట్, చిన్న పాట. దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండాలి. అనుసరించే వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. వారికి ఏమీ తక్కువ కాదు. ఆ చేతితోనే ఒక రొట్టె తీసుకురా అమ్మా అన్నాడు. అయ్యా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు. బుడ్డిలో నూనె తక్కువగా ఉంది, పట్టెడు పిండి తప్ప నా దగ్గర ఏమీ లేదు అని. నువ్వు చెప్పినట్టే చెయ్యి. నేను ఇది తిని చచ్చిపోదామనుకున్నా, నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్తా ఉంటే ఒక చిన్న అప్పము తీసుకురమ్మన్నాడు. ఈ విధవరాలు అనుకుంది, వెళ్తా తిరిగి సరే 2 రొట్టెలు చేద్దాం అనుకున్నాను,
3 రొట్టెలు చేస్తాను. ఒకటి దైవజనునికి, 2 మాకు అనుకుంది. ఆమె అనుకొని తిరిగి వెళుతూ ఉంది, అంతే. దేవుడు ఆమెకి వాగ్దానం ఇచ్చేశాడు, తక్కువ కాదు అని ఎలియాదార చెప్పాడు. కరువు దినములన్నిటను వారు భోజనము చేయించి వచ్చారు. చాలా దినాలు వారింట్లో సమృద్ధిగా ఉంది. ఈనాడు నువ్వు దైవజనులను ఆదరిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఓ గ్లాసుడు మంచినీళ్ళు నీ చేత్తో ఇచ్చిన అనుభవం ఉందా? ఒక కప్పు కాఫీ పెట్టించిన అనుభవం ఉందా? అనుసరించని వారికి దేవుడు ఎలా తోడై ఉంటాడు? నీ కరువు, కష్టాలు, నష్టాలు ఎలా తీరుతూ ఉంటాయి? ఏ దీవెన కలుగుతుంది? విధవరాలు ధన్యురాలైంది. ఆ ఇంట్లో సర్వ సమృద్ధి, సకల సమృద్ధి కలుగుతూ వచ్చింది. తక్కువ కాదు, ఎంత అద్భుతమైనటువంటి దీవెన ఆమె కలిగించాడు దేవుడు. ఇశ్రాయేలీలకు 40 సంవత్సరాలు ఏదీ తక్కువ కాదు. యేసుప్రభు వారు అపోస్తులను పంపించేటప్పుడు పంపించి వారు వెళ్ళొచ్చిన తర్వాత అడిగాడు, నేను పంపినప్పుడు మీకేమైనా తక్కువైనదా అని అడిగాడు. లేదు ప్రభువా, మాకేమీ తక్కువ కాలేదు అన్నాడు. అనుసరిస్తే దీవెన, అనుసరించుట మానితే ఏ ఆశీర్వాదం దీవెనను మనం పొందుకోలేము. కాబట్టి మొట్టమొదటి దేవుడు తోడై ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. రెండోదిగా దేవుడు తోడై ఉంటే ఏది తక్కువ కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నా ఇమ్మానుయేలు ప్రభువు అప్పటికప్పుడే మనకు అద్భుతం చేస్తాడు. తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదు. ఎంతో ఆశీర్వాదం, దీవెన విధవరాలు పొందుకున్నట్లుగా మనం పొందుకుంటాం. ఇక 3వ సంగతి, చివరి సంగతి, లూకా సువార్త కొత్త నిబంధనలోని మాట. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము. లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు, నాతో చెప్పండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు గనుక నీకు శుభము. శుభం అంటే శుభం, మేలు, క్షేమం, శుభం. నీకు అంత మంచి జరుగుతుంది. మరియతో దూత చెప్పిన మాట, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నీకు శుభము అన్నాడు. దేవుడు తోడై ఉంటే ఎజ్రాకు శుభ ప్రయాణము కలిగింది. ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు, మాకు, మా ఆస్తికి, మా చిన్నవారికి శుభ ప్రయాణము కలగాలని. దేవుని కరుణాస్తం ఎజ్రాకు తోడయ్యుండి వారికి శుభ ప్రయాణము కలిగింది. క్షేమంగా బబులోనులో బయలుదేరి యెరూషలేముకు ప్రయాణం చేశారు. 5వ నెల 1వ దినాన వారు యెరూషలేము చేరారు. శుభ ప్రయాణం. మన ప్రయాణాలలో శుభము కలుగుతుంది. ఈనాడు ప్రయాణం అంటేనే భయం వేస్తూ ఉంది. బస్సులు కాలిపోతున్నాయి, రైళ్ళు కాలుతున్నాయి, విమానాలు కూలిపోతున్నాయి. అసలు అడుగు పెడితే ఎంత ప్రమాదమో తెలియట్లేదు. కానీ శుభ ప్రయాణము వారికి కలుగుతుంది దేవుడు తోడై ఉంటే. దేవుడు తోడై ఉంటే శుభ వాగ్దానములన్నీ నెరవేరుతాయి. నీవు సెలవిచ్చిన శుభ వాగ్దానములలో ఒక్కటి తప్పిపోలేదు, అంతయు నెరవేరమన్నాడు. దావీదుకు తోడై, సొలొమోనుకు తోడై, నీ కడుపున పుట్టబోవాడు సింహాసనం మీద నీకొకడు ఉండక మానడు అన్నాడు. తోడయ్యున్న ఇమ్మానుయేలు ప్రభువు సొలొమోనుకు తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. సొలొమోనుకు లేదా దావీదుకు దీపంగా యూదా రాజ్యాన్ని ఎప్పటికీ దావీదు పక్షంగా ఉంచాడు. దేవుడు తోడయ్యుంటే శుభ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. 3వదిగా అంటే ఇందులోనే శుభములోనే దానియేలుతో
దానియేలు నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకో అన్నాడు. ఎందుకంటే దానియేలు ఇప్పుడు చెరలో ఉన్నాడు, కానీ మంచి స్థానంలో ఉన్నాడు, జ్ఞానులందరిలో ప్రధానంగా ఉన్నాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. నువ్వు బహుప్రియుడవు, నీకు శుభమవునుగా, కానీ దేవుని దగ్గర నుంచి ప్రశంస తెచ్చుకున్నాడు. ఈ ఇమ్మానుయేలు నీకు కావాలా? ఇమ్మానుయేలు నువ్వు అనుసరిస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. తోడై ఉంటే ఆశీర్వాదం, తోడై ఉంటే ఏదీ తక్కువ కాదు, తోడై ఉంటే నీకు శుభమే. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభం, ఎక్కడ చేయి పెడితే అక్కడ శుభం, ఎక్కడ నువ్వు ఏ కార్యం పూనుకున్నా అది శుభమవుతూ ఉంటుంది. అందుకే అనుసరించుట మానని ఇర్మియాలాగా ఉండాలి. ప్రభు దినాన్ని గణపరచాలి, సంఘానికి సావాసం కలిగి ఉండాలి, సేవకుల పట్ల దయ కలిగి ప్రేమ కలిగి ఉండాలి, వారి ఆదరణకు మనం కారకులం అవ్వాలి. అంతేకాదు మనము దయ పొందుకొని మరియలాగా శుభములను పొందుకునే వారంగా ఉండాలి. నిజంగా మరియ జీవితం రాళ్ళతో కొట్టాల్సిన బ్రతికే. ఎందుకంటే కన్యక గర్భవతి అయింది. ఇశ్రాయేలీలో ఇలాంటి చర్యను వాళ్ళు ఒప్పుకోరు, రాళ్ళతో కొడతారు. కానీ దేవుడు ఆమెను కాపాడాడు, యోసేపును అడ్డుగా పెట్టాడు. యోసేపు ఒక్క రాయెత్తే చాలు మరియను అందరూ కొట్టేవారు. కానీ మరియ ఏ రాయి దెబ్బ తగలకుండా దేవుడు తోడై శుభం కలుగజేశాడు. యోసేపు చేర్చుకున్నాడు, ధన్యులయ్యారు వాళ్ళు. మరి దేవుడు మరియను కాపాడాడు. ఒక కష్టం, 2 కష్టాలని కాదు, ఆమె జీవితం ఎంతో వేదన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన దేవుడు ఆమెను కాపాడుతూ శుభం కలగజేస్తూ వచ్చాడు. యేసును జన్మింపజేసి ఆ తర్వాత కూడా ఆమెకు తోడై ఉన్నాడు. ఆమె శుభ జీవితాన్ని జీవించింది. ఈనాడు అలాంటి ధన్యత కావాలా? చాలా ప్రయాసపడింది, కష్టపడింది కుమారుని కండానికి కూడా, కానీ దేవుడు కృపనిచ్చాడు. అడి ప్రియులారు, ఈనాడు మనం అలాంటి మంచి అనుభవంతో అనుసరించుదాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏం నేర్చుకుంటున్నాం? ఎలా ఎదుగుతున్నాం? రక్షణ ఉందా? రక్షణ ఉండి ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నామా? నామార్థకంగా బ్రతుకుతున్నామా? తెగువ అనుసరణ లేని జీవితం వ్యర్థమవుతుంది. ప్రభా, ఈ క్రిస్మస్ సీజన్లోకి తెచ్చావు. నువ్వు ఇమ్మానుయేలు అని భాషాంతరమున నీకు పేరు పెట్టబడింది. అయితే నాకు నువ్వు ఇమ్మానుయేలుగా ఉన్నావా? నేను నిన్ను అనుసరిస్తున్నానా? ఇశ్రాయేలు వలె అనుసరించడం మానేసానా? ఎంతమందికి తోడయ్యుండి ఎన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా. నాకు తోడయ్యుండయ్యా. నిన్ను అనుసరించుట మానని ఇర్మియాలాగా నేను అనుసరిస్తాను. ప్రతి ఆదివారం ఆలయంలో స్థిరపడతాను, కనబడతాను, ప్రజలందరితో కలిసి ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను, ప్రజలను పలకరిస్తాను. నీ దీవెన నాకు ఇవయ్యా అని అడగండి. దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో. ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా ఈ అరణ్య యాత్రలో ఆయన తోడయ్యుండి ఏమీ తక్కువ కాకుండా మరియకు కృప చూపినట్లుగా శుభమే మనకు కలుగుతుంది. ఇన్ని దీవెనలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అనుసరిద్దాం. ఇమ్మానుయేలుగా ఆయన ఉంటాడు. ఆశీర్వాదాలకు మనం ప్రాప్తులం అవుతాం. ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ మీరు అన్నీ వినలేరు. కాబట్టి ముఖ్యంగా 3 చెప్తున్నాను. వీటిని మనం ధ్యానిద్దాం, మన హృదయంలో నిలుపుకొని మంచి తీర్మానాల్లోకి వద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళ్దాం.